శ్రీధర్ బ్రతుకుంటే తన బండారం ఎక్కడ బయటపడిపోతుందో అని, తన గురించి ఎక్కడ అందరూ కూడా తెలుసుకుంటారో అని చెప్పేసి శ్రీధర్ని చంపబోతున్న జ్యోత్స్న ఎలా జరగబోతుంది అనుకుంటున్నారా? ఆలోచించకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా లైక్ అయితే చేసేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా పారిజాతం అంటూ ఉంటుంది, దుర్మార్గురాల, పనికి మాలిందానా, ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? నీ వల్ల నేను ప్రతిసారి మాట పడాల్సి వస్తుంది. అమ్మో అమ్మో అమ్మో, 2,30,00,000 కాకుండా ఇంకా చాలా డబ్బులు ఫ్రాడ్ చేసావా? అసలు ఏం చేసావే ఈ డబ్బులన్నీ? ఈ విషయం ఆ ముసలోడికి తెలిసిందంటే నిన్ను నన్ను ఇద్దరిని కూడా బయటకైతే పంపించేస్తాడు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఇంకా దీప అయితే అక్కడికి వస్తుంది కాఫీ కప్పు తీసుకొని. కానీ దీప వచ్చిన సంగతి గమనించుకొని వీళ్ళిద్దరూ కూడా, పారిజాతం జ్యోత్స్న ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. దీపం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. దీపారా, ఏంటి ఇప్పుడొచ్చావు? కాఫీ తీసుకొచ్చావా? అయినా నేను కాఫీ తీసుకురామని చెప్పలేదే, ఏంటి ఈ టైంలో కాఫీ తీసుకుని వచ్చావు అని చెప్పేసి పారిజాతం ఏం తెలియనట్టుగా అమాయకంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా దీప కూడా, వీళ్ళు ఏం మాట్లాడుకుంటారో విందామని అనుకున్నాను, కానీ వీళ్ళు చూసేసారు నన్ను. ఇప్పుడైనా సరే వీళ్ళు నిజం బయట పెడతారేమో చూద్దాం అని అనుకుంటుంది. కానీ వీళ్ళైతే ఏమీ తెలియనట్లుగానే మాట్లాడుతూ ఉంటారు. ఇంకా దీప కూడా ఏం మాట్లాడకుండా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి కార్తీక్ అయితే ఫోన్ చేస్తుంది. బావా, చూసావా, 2,30,00,000 కాకుండా ఇంకా చాలా అమౌంట్ ఫ్రాడ్ చేసిందంట జ్యోత్స్న. ఇప్పుడే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను అని చెప్పేసి ఇంకా దీప అయితే కార్తీక్కి ఫోన్ చేస్తుంది. కార్తీక్ ఆ విషయం తెలుసుకొని, అవునా దీప, నువ్వు విన్నావా నిజంగానా అని చెప్పేసి అంటూ ఉంటే, అవును బావా, నా చెవులతో నేనే విన్నాను అని చెప్పేసి ఇంకా దీప అయితే కార్తీక్తో చెప్తూ ఉంటుంది. పారిజాతం అయితే, జ్యోత్స్న, నేను చెప్పేది వినవే, ఎవరైతే వినకూడదో వాళ్ళే వినేశారు. దీపకి నిజం మొత్తం తెలిసిపోయింది. నువ్వు ఈ 1,30,00,000 కాకుండా ఇంకా చాలా ఫ్రాడ్ చేసావన్న విషయం, చాలా డబ్బులు మాయమైపోయినాయి అన్న విషయం దీపకు కూడా తెలిసిపోయింది. దీప ఊరుకోదు, కార్తీక్ గడికి చెప్పేస్తుంది. ఆ కార్తీక్ గడు మళ్ళీ ఏదైనా ప్లాన్ వేసామంటే వాడి బుట్టలో పడకుండా నేను ఒకటి చెప్తాను, అది చేస్తావా అని చెప్పేసి పారిజాతం జ్యోత్స్నని అడుగుతూ ఉంటుంది. గ్రాని, ఆ అవకాశం కోసమే నేను చూస్తున్నాను, చెప్పు గ్రాని, ఏం చేయమంటావు? ఈ టైంలో మాత్రం నువ్వేం చెప్పినా సరే నేను చేస్తాను, ఎందుకంటే నువ్వు పెద్దదానివి, ఎప్పుడు ఏం చేయాలో నీకు తెలుసు అని చెప్పేసి జ్యోత్స్న అంటూ ఉంటుంది. ఆహా, నా పెద్దరికం ఇప్పుడు గుర్తొచ్చిందా ఏంటి నీకు? నీకు ఆల్రెడీ చెప్పాను, ఏం చేసినా నాకు కొంచెం చెప్పి చావే అని. నువ్వు మాత్రం నా మాట వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్తున్నావని చెప్పేసి పారిజాతం తిడుతూ ఉంటుంది. గ్రాని, అయిపోయింది దాని గురించి ఎందుకు, ఇప్పుడు ఏదో ప్లాన్ చెప్తా అన్నావు కదా, చెప్పు అని చెప్పేసి ఇంకా పారిజాతంతో అంటూ ఉంటే, పారిజాతం అయితే తన ప్లాన్ ఇలా చెప్తూ ఉంటుంది. నీకు అడ్డుగా ఉన్నది శ్రీధరే కనుక చనిపోతే నువ్వు చేసిన ఫ్రాడ్ అంతా కూడా ఎవరికి తెలీదు. ఎందుకంటే నువ్వెంత ఫ్రాడ్ చేసినా, ఎన్ని డబ్బులు మాయం చేసినా ఆ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం కూడా శ్రీధర్ దగ్గరే ఉన్నాయి. కాబట్టి అసలు శ్రీధర్ అనే వాడినే లేకుండా చేస్తే నీ ఫ్రాడ్ బయటికి రాదు కదా, నువ్వెన్ని డబ్బులు తినేసావో బయటికి రాదు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం గ్రాని, చెప్పు నువ్వు అని చెప్పేసి జ్యోత్స్న అడుగుతూ ఉంటే, శ్రీధర్ని చంపేయి, ఎవరికి తెలియకుండా. శ్రీధర్ చచ్చిపోతే శ్రీధర్తో పాటే నీ గురించి తెలిసిన నిజం కూడా చచ్చిపోతుంది అని చెప్పేసి ఇంకా పారిజాతం జ్యోత్స్నకి చెప్పడంతో, ఏంటి గ్రాని, మావయ్యని చంపేయాలా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంటే చంపడం అంటే ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయినా చంపడం ఏదో తెలియనట్టు మాట్లాడతావేంటి? దీప మీద ఎన్నిసార్లు అటాక్ చేయించావు నువ్వు? అలాంటిది ఈరోజు శ్రీధర్ని చంపేయి, నీ బ్రతుకు బాగుంటుంది అని చెప్తే అలా షాక్ అయిపోతున్నావేంటి? ఇప్పటికైనా నేను చెప్పింది వినవే, ఆ శ్రీధర్ని లేకుండా చెయ్యి, అప్పుడు కానీ నీకు మనశ్శాంతి ఉండదు అని చెప్పడంతో, సరే గ్రాని, నువ్వు చెప్పినట్టే చేస్తాను, నాకు మనశ్శాంతి ముఖ్యం. నేను డబ్బులు మాయం చేసిన మాట నిజమే, కానీ ఆ నిజం శ్రీధర్ మామయ్యకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు అని చెప్పేసి జ్యోత్స్న అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలి, ఏం చేసి శ్రీధర్ మామయ్యని చంపేయాలి, అసలు ఎలా ప్లాన్ చేయాలి అని చెప్పేసి అంటూ ఉండగా అప్పుడే ఇంకా సత్తిపండు అయితే గుర్తొస్తాడు. సత్తిపండు గుర్తొస్తే సత్తిపండుకి అయితే ఫోన్ చేసి, సత్తిపండు ఎక్కడున్నావు అని అడిగితే, సత్తిపండు అయితే నేను అందుబాటులో లేనని, నేను వేరే ఊరు వచ్చానని సత్తిపండు చెప్పడంతో ఇంకా జ్యోత్స్న, లాభం లేదు, నేనే రంగంలోకి దిగాలి, నేనే, నా గన్నుంది కదా తాతయ్యది, తీసుకుని వెళ్ళి ఆ శ్రీధర్ మావయ్యని చంపేయాలి, చంపేస్తేనే నేను మనశ్శాంతిగా ఉండగలను, ఎందుకంటే
అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా శ్రీధర్ మామయ్య దగ్గరే ఉన్నాయి కాబట్టి ఆ డీటెయిల్స్ గురించి ఏది నిజం బయటికి రాకూడదు అంటే ఆ నిజం శ్రీధర్ మామయ్యతో పాటే చచ్చిపోవాలి అని చెప్పేసి ఇంకా జ్యోత్స్న తన తాతయ్య గదిలో ఉన్న గన్ తీసుకుని బయలుదేరుతుంది. బయలుదేరి తన కారులో వెళ్తూ ఉండగా అప్పుడే శ్రీధర్ ఇంకా ఆఫీస్కి తన కారులో వెళ్తూ ఉంటే వెళ్ళి ఎదురుగా అయితే సడన్ బ్రేక్ వేస్తుంది జ్యోత్స్న. అలా బ్రేక్ వేయడంతో నీ కళ్ళు కనిపించడం లేదా అని చెప్పేసి బయటకు చూసి శ్రీధర్ తిడుతూ ఉంటాడు. ఒక్కసారిగా జ్యోత్స్నాని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి జ్యోత్స్న ఇలా సడన్ బ్రేక్ వేసావు, ఏమైనా ఒక్క క్షణం ఆగుంటే ఎవరికైనా అయ్యేది కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏమైనా అయ్యేదేంటి నా బొంద, ఇంకొన్ని క్షణాల్లో నువ్వే చనిపోబోతుంటే అని చెప్పేసి జ్యోత్స్న అయితే తన మనసులో అనుకుంటుంది. అయినా ఏంటి ఇలా రోడ్డు మీదకి వచ్చావు, నా కారు అడ్డం పెట్టావు ఏంటి జ్యోత్స్న అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా ఏం లేదులే మావయ్య, నీతో మాట్లాడదాం వచ్చాను అని చెప్పేసి ఇంకా మాట్లాడుతూ తన పాకెట్లో ఉన్న గన్ తీసి శ్రీధర్ తల మీద పెడుతుంది. అలా శ్రీధర్ తలకి గన్ గురిపెట్టడంతో జ్యోత్స్న ఏం చేస్తున్నావు నువ్వు, నన్ను చంపడానికి వచ్చావా నువ్వు, నీ బండారం అంతా బయటపడిపోతుందని నన్ను చంపడానికి వచ్చావా, అయినా సరే నేనైతే దీన్ని ఆపను, నీ కుళ్ళు కుతంత్రాలంతా కూడా నేను బయట పెట్టాలి, నువ్వెంత ఫ్రాడ్ చేశావో ఎంత అమౌంట్ చేశావో ఇంకో 2 రోజులు నేను లెక్కలు మొత్తం చూస్తే అర్థమైపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటే మావయ్య పిచ్చి మావయ్య ఇంకెక్కడ నువ్వు బయట పెట్టేది, ఈ లోపే నువ్వు చనిపోతున్నావు కదా, నేనే నిన్ను చంపేస్తాను కదా అని చెప్పేసి జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది నవ్వుకుంటూ. జ్యోత్స్న నేను నీ మావయ్యని, నన్ను చంపాలని నీకు ఎలా అనిపిస్తుంది, నన్ను చంపొద్దు, కావాలంటే ఈ నిజం నేను ఎవరికి చెప్పను, అంతేకాని నన్ను మాత్రం చంపొద్దు అని చెప్పేసి బ్రతిమలాడుకుంటూ ఉంటాడు శ్రీధర్. కానీ జ్యోత్స్న మాత్రం మాట వినకుండా మావయ్య పిచ్చివాడికిలాగా మాట్లాడు, మాకు గన్ను గురిపెట్టానంటే చంపడానికే కదా, మళ్ళీ చంపవద్దు అని చెప్పేసి అడుగుతూ ఉంటావేంటి, అయ్యయ్యో నేను చూస్తే నాకు జాలేస్తుంది మావయ్య అని చెప్పేసి చాలా క్రిమినల్గా మాట్లాడుతుంది జ్యోత్స్న. అప్పుడే ఇంకా కార్తీక్ అయితే అటు నుండి వెళ్తూ ఉంటాడు స్కూటీ మీద. వెళ్తూ ఉండి జరిగిందంతా కూడా చూస్తాడు. జ్యోత్స్న తన తండ్రి తలకి గనుగురు పెట్టడం చూసి ఒక్కసారిగా అయితే వచ్చేస్తాడు. వచ్చి జ్యోత్స్న అని చెప్పేసి ఇంకా తన గన్ను అయితే కింద పడేయించి జ్యోత్స్న చంప పగలగొడతాడు. దాంతో ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. బావా అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏంటి అరుస్తున్నావు, నీ గుట్టు ఎక్కడ బయట పెట్టేస్తాడోనని, నీ బండారం ఎక్కడ బయట పెట్టేస్తాడోనని మా నాన్న చంపుదామనుకుంటున్నావు కదా, కానీ ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా నాకు తెలుసు. మా నాన్న దగ్గర ఏ డీటెయిల్స్ ఉన్నాయో అవి మొత్తం కూడా అకౌంట్ డీటెయిల్స్ నా దగ్గర కూడా ఉన్నాయి. నన్ను కూడా చంపేస్తావా, అలా ఎంతమందిని నువ్వు చంపుకుంటా వెళ్తావు, ఎంతకాలం ఈ నిజాన్ని దాస్తావు, ఇవాళ కాకపోతే రేపైనా బయటపడాల్సిందే. ఇంకొక విషయం చెప్పనా, మా నాన్నకి నీ అకౌంట్ డీటెయిల్సే కాదు, నువ్వు ఆ ఇంటి వారసురాలివి కాదని కూడా తెలుసు అని చెప్పడంతో ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. చెమటలు పట్టేస్తూ ఉంటాయి. అవును జ్యోత్స్న, నాకు తెలుసు నువ్వు ఆ ఇంటి వారసురాలివి కాదు. ఒకవేళ ఆ ఇంటి వారసురాలివే అయితే తన ఇంటికి తనే ఎవరు కూడా కీడు చేసుకోవడానికి తలపెట్టరు. కానీ నువ్వు నా కంపెనీ నేను వారసురాలిని అనే ఉద్దేశంతో కాకుండా నీ కంపెనీకి నువ్వే చెడు చేయడానికి తలపెట్టావు అంటే నువ్వు ఆ ఇంటి వారసురాలివి కాదు. ఈ మాట నేను కార్తీక్తో కూడా అన్నాను, ఇప్పుడు నీ ముందు కూడా అంటున్నాను, అలాగే శివనారాయణ గారికి కూడా చెప్తాను. నువ్వు ఆ ఇంటి వారసురాలివి కాదు. నేను త్వరలోనే ఆ ఇంటి వారసురాలు ఎవరో కనుక్కొని ఆ ఇంటి వారసురాలికి బాధ్యతలన్నీ అప్పచెప్పి ఆస్తి మొత్తం కూడా వారసురాలి పేరు మీదకే నేను రాపిస్తాను అని చెప్పడంతో జ్యోత్స్న ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతుంది. మావయ్య ఈ విషయాన్ని ఎవరి దగ్గర బయట పెట్టొద్దు, నిన్ను చంపాలనుకోవడం తప్పు నాదే అని చెప్పేసి అంటూ ఉన్నా సరే కార్తీక్ అయితే అబ్బా ఏం నటిస్తున్నావు మరదలా నువ్వు, జ్యోత్స్న నువ్వు మామూలు నటివి కాదు, నీకు అసలు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి, ఇప్పుడే చంపుదామని గన్ను తీసుకొచ్చావు, ఇంతలోనే నా గురించి చెప్పొద్దు అని చెప్పేసి బ్రతిమలాడుకుంటున్నావు, నీ నటనకి ఆస్కార్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి కార్తీక్ అయితే చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఈ విధంగా శ్రీధర్ని అయితే చంపాలనుకుంటుంది జ్యోత్స్న.